జంపింగ్ ఎమ్మెల్యేలు రేవంత్ సర్కార్ పై తిరుగుబాటు చేస్తున్నారు. హస్తం పార్టీతో వేగలేమంటూ పీచెమూడ్ అంటున్నారు. నిన్న దానం నాగేందర్, ఇవాళ మరో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై రెబల్ జెండా ఎగురవేశారు. అభివృద్ధికి సహకరిస్తామని చెబితే పార్టీలో చేరానని, కానీ అలాంటి అభివృద్ధి లేదని కుండబద్దలు కొట్టారు. నాటి రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే తాను పార్టీ మారాల్సి వచ్చిందని, అంతే తప్ప కాంగ్రెస్ అంటే తనకు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదని చెప్పకనే చెప్పారు పోచారం. ఏమైనా అయిందా? ఏం కాలేదా? ఏమైంది? 100 కోట్లు HDF ఉంటే 30 కోట్లు ఇచ్చారు, తర్వాత బంద్. దగ్గర 70 కోట్లు డబుల్ బెడ్రూమ్ ఉంటే 20 కోట్లు ఇచ్చి 25 కోట్లు ఇచ్చి 45 కోట్లు ఇవ్వాలి, బంద్. పనులన్నీ పేమెంట్ లేక ఆగిపోతున్నాయి. ఆ కాంట్రాక్ట్ పని చేయమంటే పేమెంట్ ఇవ్వమని అంటున్నాడు. దావకార బాన్సుడు బంద్ అయింది, కోర్టు బంద్ అయింది. సిద్ధపరిసర వారి కాంట్రాక్ట్ 40 కోట్లు ఇవ్వాలి, వాడు బంద్ చేసిండు. ఫోన్ చేస్తే బట్టిలేవట్టాడు, పొంగులెట్టేవాడు. ఎవరు చెప్పుకోను నేను.